హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏ పండగకి లేనంత స్పెషాలిటీ ఈ యొక్క గణేష్ చతుర్థికి మాత్రమే ఉందండి. ఈ గణేష్ చతుర్థి రోజు నుంచి మన గణపతి స్వామి మనతో అంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఒకడిలా కలిసిపోయి 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్‌లో లాగా కలిసిపోయి మనతో ఉండటానికి ఈ గణపతి స్వామి అనేది వస్తాడండి. మట్టి గణపతిని ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. కనీసం ఒక్కరోజైనా ఇంట్లో అయితే ఈ గణపతి స్వామినైతే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ గణపతి స్వామిని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఈ 9 రోజులు మనతో పాటు మన ఇంట్లో ఈ గణపతి స్వామిని పెట్టుకోవడం వలన ఇంట్లో ఉన్న విఘ్నాలనన్నిటిని వెళ్ళేటప్పుడు ఈ గణపతి స్వామి తీసుకొని వెళ్తాడని ప్రతీది. అలానే ప్రతి వీధిలో ఈ గణపతి స్వామినైతే పెట్టుకుంటారు కదా! వీధులన్నీ చాలా సందడిగా ఉంటాయి కదా! ఈ 9 రోజులు. చక్కగా పూజలతో, పురస్కారాలతో, తర్వాత ఆటలతో, డీజే సౌండ్‌లతో చాలా సందడిగా ఉంటుంది కదా! ఈ 9 రోజులు. ఈ గణపతి చతుర్థి సందర్భంగా రోడ్లన్నీ అంటే చాలా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు పాటలు పాడుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, చాలా సందడిగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా! ఏ పండగకి లేని స్పెషాలిటీ ఈ గణేష్ చతుర్థికి మాత్రమే ఉందండి. గణేశుడు మనతో పాటు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న విఘ్నాలన్నింటినీ తీసుకుపోతాడండి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్‌ని క్రియేట్ చేస్తాడు. నెగెటివ్ ఎనర్జీ అనేది లేకుండా చేస్తాడు. అలానే గణేష్ పూజ రోజు వీధిలో గణేశుడి బొమ్మ పెట్టినప్పుడు ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి నైవేద్యాలు తీసుకువెళ్తూ ఉంటారు కదా! అలాగే మా వీధిలో కూడా ఈ గణపతి స్వామినైతే పెట్టారండి. చూడండి వెలుగులతో ఎంత చక్కగా ఉన్నారో గదా! ఈ గణపతి స్వామి. పిల్లలైతే చక్కగా రోజు పాటలు పాడుకుంటూ, ఆటలాడుకుంటూ, డీజే సౌండ్‌లతో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ గణపతి చతుర్థి సందర్భంగా మా వీధంతా కూడా చాలా సందడిగా ఉందండి. చూడండి పిల్లలందరూ చాలా చక్కగా డీజే సౌండ్‌లు పెట్టుకొని ఎంత చక్కగా డాన్సులు వేస్తూ ఉన్నారో. రోజు అయితే బోసిపోయినట్టుండేది. మొత్తానికైతే 9 రోజులు అయిపోయిన తర్వాత అంటే ఈసారి ముందుగా గ్రహణం రావడంతో ఈ గణపతి స్వామిని ముందు రోజే నిమజ్జనం చేయడానికైతే మాట్లాడుకున్నారండి. ఏమో ఈ గణపతి చతుర్థి నిమజ్జనం చేసే రోజైతే మాత్రం అందరూ వీధంతా చాలా డల్ అయిపోయారండి. ఎందుకంటే ఈ 9 రోజులు మనతో పాటు ఉండటానికైతే గణేశుడొచ్చాడు కదా! రేపటి నుంచి ఈ వీధుల్లో సందడి అంతా పోతుంది కదా! నాకు కూడా చాలా బాధగా అనిపించిందండి. ఈ గణేశుడు రేపటి నుంచి మనతో ఉండడు కదా! ఇంక వీధులన్నీ చాలా బోసిపోయినట్టు ఉంటాయండి. ఈ 9 రోజులైతే చాలా సందడిగా ఉండింది. ప్రతిరోజు ఒక్కొక్కళ్ళు వచ్చేసి పూజకి నైవేద్యాలనైతే తీసుకొస్తారు. ఒకరోజు పులిహోర, పొంగలి, ఇంకొకళ్ళైతే పెరుగన్నం. ఇలా వాళ్ళు చేయగలిగినంతగా వాళ్ళకి తోచిన విధంగా చందాలను వేసుకోవడం కానీ, తర్వాత అక్కడ పూర్వాళ్ళుంటారు కదా! వాళ్ళకి కూడా ఈ నైవేద్యాలు పెట్టడం వల్ల వాళ్ళకి కూడా ప్రసాదం అనేది అందుతుంది. ఫుడ్ అనేది అందుతుంది. చివరికైతే చూడండి అందరూ ఎలా డాన్సులు వేస్తున్నారో కలర్స్ చల్లుకుంటూ. ఇంకా చివరి రోజు కదా! చూడండి ఈ గ్రహణం రోజు ప్రెగ్నెంట్ వాళ్ళైతే బయటికి రాకూడదు కదా! అలా బయటికి రావడం వలన ఈ గ్రహణం ప్రభావం అనేది అంటే నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటుందేమో కదా! ప్రెగ్నెంట్ లేడీస్ మీద. ఆ ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. దాని వల్లనే గ్రహణం, మొర్రి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని నమ్ముతూ ఉంటారండి. మీ ఇంట్లో గణేష్ చతుర్థి పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మా వీధంతా చూడండి ఎంత చక్కగా డీజే సౌండ్‌లతో అయితే చక్కగా భలే సెలబ్రేట్ చేసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉండేది రోజు. ఖచ్చితంగా ఈ గణేశుడిని చూసి మాత్రమే మనం లోపలికి అంటే ఇంట్లోకి వెళ్తాము. ఈ డీజే పాటలతో వీధులన్నీ చాలా అంటే చాలా సందడిగా ఉందండి. మిగిలిన ఏ పండుగకి లేనంత స్పెషాలిటీ వీధంతా పండగ చేసుకునే ఈ ఒక్క స్పెషాలిటీ మాత్రం ఈ ఒక్క గణేష్ చతుర్థికి మాత్రమే ఉంటుంది. చాలామంది ఇంట్లో గణేష్ చవితి రోజు బుక్స్ కూడా పెడుతూ ఉంటారు కదా!
ఆ! అలా బుక్స్ పెట్టడం వలన పిల్లలకి చక్కగా చదువు అబ్బుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంతెందుకండి నేను కూడా చిన్నప్పుడు వినాయక చవితి పండుగ రోజైతే బుక్స్ పెట్టి దాని మీద పసుపు, కుంకుమలు పెట్టి అక్షింతలైతే పెట్టించుకున్నానండి. మీరు కూడా అలా చేసుంటారు కదా! ఖచ్చితంగా చేసుంటారలా. పెద్దవాళ్ళు అలా చేయడం వలన మంచిగా చదువు అబ్బుతుందని చెప్పేసి వాళ్ళ నమ్మకం. నే నేనైతే అప్పుడు అక్షింతలు, పసుపు, కుంకుమలు పెట్టిన బుక్స్ అయితే నా దగ్గర ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయండి. సరే చివరి రోజు గణేష్ చతుర్థి రోజైతే చూడండి అందరూ డాన్స్‌లయితే చాలా చక్కగా వేస్తున్నారు. మీ వీధుల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ గణేష్ చతుర్థిని? చూడండి పెద్ద పెద్దగా డీజే సౌండ్‌లతో అయితే ఈ గణేషుడిని మాత్రం నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నారండి. మీకెలా అనిపించింది ఈ పండగకి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. బై.